మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారి దగ్గర ఉన్నాము. నిన్న భీమవరంలో ఒక కాలేజీ బస్సుకి ఆకతాయిలు చేసిన విషయంపై ఈ రోజున డిఎస్పీ గారు వివరణ ఇవ్వబోతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటో ఆయన మాటలోనే తెలుసు. సార్ నమస్తే అండి. ఎందుకు అసలు నిన్న అసలు ఏం జరిగింది ఏంటి? ఆకతాయిలు అది నారాయణ స్కూల్ బస్సు మీద ఎందువలన అలాగ ఆకతాయిగా దొండగా చర్య చేయడం జరిగింది? నేను సాయంత్రం సుమారు 5:30 గంటలకు మన సిఎంఆర్ షాప్ 1 టౌన్ ఎదురుగుండా ఈ నారాయణ కాలేజ్ విద్యార్థులు మన రాయలం నుంచి తాడేరు వెళ్తుంటే అక్కడ ట్రాఫిక్లో ఆగిన బస్సులో ఒక విద్యార్థి కూర్చొని చెయ్యి బయటకు పెట్టి కూర్చుంటుంటే ఒక చిన్న బాలుడు, గుర్తు తెలియని బాలుడు చేతిని టచ్ చేశాడు. ఆ టచ్ చేసిన దాంతో ఆ లోపల ఉన్న వాళ్ళ టచ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్ దానిలో కంప్లైంట్ వచ్చి మనకి వేళ కంప్లైంట్ ఇచ్చాడు. గిల్లి రవికుమార్ కిందకి దిగి అప్పుడే అక్కడ జాతర నుంచి, అమ్మవారి జాతర నుంచి తిరిగి వెళ్తున్న కొంతమంది యువకుల్ని వెళ్ళి గట్టిగా ప్రశ్నిస్తే అతనికి మాట పెరిగి చేతులతో అందరూ కలిపి అతని మీద దాడి చేశారు. అసలు కొట్టిన ఆ తట్టిన కుర్రోడు ఎవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళేమో వాళ్ళకి తెలియదు. వీళ్ళ తట్టారేమో అనుకుని అతను ఈ కుర్రాడు ఎవరైతే రవికుమార్ వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఇలా దాడి చేయడం మూలంగా ఈరోజు ఉదయం మనకి కంప్లైంట్ వచ్చింది. అతను వాళ్ళకి దాడి చేసిన వాళ్ళ పేర్లు వచ్చి వడ్డీ సాయి, ఏజ్ 19 years, తను మటన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. ఇంకో అతను కొత్త చరణ్ అని, అదే ఇతను బస్ స్టాండ్లో బస్సులు కడుగుతూ ఉంటాడు. ఇతను ఏజ్ అబౌట్ 17 years. ఇంకోటి బొలిశెట్టి వేణుగోపాల్, క్యాస్ట్ బై కాప్, ఇతను మీనా బిస్కెట్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇలా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇలాగే ఏదైనా చిన్న పెట్టి ఇష్యూ ఇది. ఆ పెట్టి ఇష్యూ వల్ల ఇలా గొడవకు దారి తీస్తుంది వీళ్ళకి. అంటే ఎవరైతే వీరి కంప్లైంట్ గల్లీ రవికుమార్ వీళ్ళైన వాళ్ళ ఫ్రెండ్ని చేతిని తట్టాడని లోపల కిందకి దిగి అడగటం మూలంగా జరిగిన ఇష్యూ ఇది. ఎవరో కూడా గంజాయి మత్తులో కానీ తాగిన మైకంలో కానీ ఎవరూ లేరు. మామూలుగా జరిగిన స్ట్రే ఇన్సిడెంట్ అంతే. భీమవరానికి మన ప్రధాన పట్టణం భీమవరం అయినా సరే ఇంతవరకు ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం విచిత్రకరమైన పరిస్థితి. అంటే ఇంతకు ముందు కూడా 2 years బ్యాక్ కూడా మన భీమవరానికి 1,50 lakhs కూడా అనౌన్స్మెంట్ అవుతుందని కూడా తెలిసింది. కానీ ఇంతవరకు ఆ ప్రపోజల్ ఎందుకు లేదు? అంటే ట్రాఫిక్లో మనకి చాలా సెంటర్స్ కూడా అటు ప్రకాశం చౌక్ కానీ ఇటు అంబేద్కర్ సెంటర్లో కానీ ట్రాఫిక్ జామ్ అయిపోవడానికి కారణం అవుతుంది ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం. ట్రాఫిక్ మీద అయితే దృష్టి సారించామండి. యాక్చువల్గా అయితే వెహికల్స్ ఇంతకుముందు కన్నా 10 రెట్లు పెరిగింది లాస్ట్ 5 years నుంచి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారితో ఇంతకుముందు మీటింగ్ జరిగింది. ఆల్రెడీ సిగ్నల్స్ అన్నీ ఐడెంటిఫై చేశారు. సిగ్నల్స్కి కోసం అయితే ఒక డ్రాఫ్ట్ అయితే తయారు చేశారు మున్సిపల్ కమిషనర్ గారు. అది త్వరలో పెట్టిస్తామని ఆయన కమిషనర్ చెప్పారు. అదే ఆ యొక్క ఫండ్స్ ఏది వస్తే కనుక త్వరలో పెట్టిస్తారు. 2 దశాబ్దాల క్రితం కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ భీమవరం ఉండేయండి. అవి 6 months పనిచేసినాయి. తర్వాత నుంచి దాన్ని ఎలా పొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అదే ఏదైనా కారణాలు కావచ్చు, కానీ మొత్తానికైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిగ్నల్ మీద అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ మీద అయితే ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. త్వరలో పెట్టిస్తారు. ఆల్రెడీ ఆ వర్క్ నడుస్తుంది. అలాగే మత్తు పదార్థాలు, గంజాయి మేటల మీద మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాలేజెస్లో పీరియాడికల్గా మేము గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. మీకు కొత్తగా ఈగిల్ అనే ఒక వ్యవస్థ వచ్చింది. దీని మీద మనకు ఈగిల్ అనే వ్యవస్థ కూడా మన భీమవరంలో కూడా ఒక ఆఫీస్ ఉంది. వాళ్ళకి రీసెంట్గా ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. మన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేసి ఉన్నాం. వాళ్ళందరూ చాలా వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కేసులు ఉన్నాయి. కొంతమంది సగం మంది లోపలే ఉన్నారు, ఇంకా జైల్లోనే. అలాగే ఈ మధ్యకాలంలో మన హెడ్ క్వార్టర్ అయిన భీమవరానికి మీరందరూ రావడం, అంటే ఎస్పీ గారు కానీ మీ డిఎస్పీగా మీ జయసూర్య గారి మీరందరూ కూడా ఎక్కడ జరిగినా కూడా నేరాలు within 24 hours కూడా ఛేదించిన దాఖలాలు అవి గట్టిగా ఉన్నాయి. అలాగే డ్రోన్తో కూడా మీరు వాటిని నిఘా వ్యవస్థని మామూలుగా హై రేంజ్లో, అంటే హై టెక్నాలజీ రేంజ్లో కూడా మీరు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడండి? అదే యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ అంతా అయితే మన ప్రభుత్వం వాడమని చెప్తుంది. అందుకని ఆ విధంగానే అంటే టెక్నాలజీ అయితే వాడుతున్నాం. సీసీ కెమెరాస్ కానీ, డ్రోన్ కెమెరాస్ కానీ. అలాగే కొత్తగా మేము ఒక 300 కెమెరాలు 1 టౌన్ 2 టౌన్లో ప్రైవేట్ కెమెరాస్ పెట్టించాం. అలాగే మన రూరల్ ఏరియాలో ఉండి లిమిట్స్లో దాదాపు 100 kilometers ఇప్పుడు కొత్తగా ఒక ఆప్టిక్ ఫైబర్ వేస్తున్నాం మన రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ గారి ఆధ్వర్యంలో.
అవి కూడా చేస్తే ఇంకా బలోపేతం అవుతుంది ఈ టెక్నాలజీ. ఇది డిఎస్ఎఫ్ గారు తెలియజేసేది. నిన్న జరిగింది ఏదైతే జరిగిందో ఆకతాయిల సంఘటన మాత్రమే అని, దానిపై చర్యలు తీసుకుంటున్నామని, అలాగే వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.